హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సింధు కుక్స్. ఈరోజు నేను మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మునగాకు మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముందుగా మనం బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ మునగాకుని దోరగా వేయించుకోవాలి. కొంచెం సన్న మంటగా పెట్టుకొని చాలాసేపు వేయించుకోవాలండి. అది మంచిగా మనకి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసేసి మిరపకాయలు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వేరుశనగపప్పు, ఆ తర్వాత పచ్చెనపప్పు కూడా 3 స్పూన్స్ వేసుకోవాలండి. ఆ తర్వాత మినపప్పు ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర అన్నీ దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఆవాలు 1 స్పూన్ వేసామండి. మనకి హైలో పెట్టుకున్నామంటే మాడిపోతాయి కదండి, అందుకని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఇవన్నీ మంచిగా మనకి ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా దాంట్లోనే వేసేసుకున్నామండి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలు, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా అన్నీ వేసేసి దోరగా వేయించుకోవాలి. కొంచెం ఇంగువ, అలాగే కొద్దిగా పసుపు వేస్తే మనకి కలర్ అనేది మంచిగా బాగుంటుందండి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలండి. హైలో అసలు పెట్టుకోకూడదండి, మంట సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మిరపకాయల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేయాలి. ఫైనల్గా చిన్నులపాయ కూడా వేసేసి గ్రైండ్ చేయాలి. ఇది మెత్తగా మాత్రం వేసుకోకూడదండి, కొంచెం పలుగ్గా వేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ఇది మునగాకు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.